వీళ్ళందరూ మూర్ఖంగా మాట్లాడుతుంటే నేనేం మాట్లాడనవని? నా ఇంట్లో నాకు అండగా ఉండే మనుషులుంటారు. వీళ్ళ గురించి ఎవరేం మాట్లాడినా నేను ఊరుకోను. అయినా మీకిందాకే చెప్పాను కదా, ఈ గెస్ట్ హౌస్లో ఉండమంటే ఉంటాను, పొమ్మంటే పోతాను అని. వీళ్ళందరినీ తీసుకొచ్చి గొడవేంటి? నీ మీద మాకు చాలా అనుమానాలున్నాయి. ఏమనుమానాలు? నువ్వెవరివి? ఎక్కడి నుంచొచ్చావు? నీ వివరాలేంటి? ఆకాశం నుంచి వచ్చాను. ఏంటి వెటకారమా? నాకు ఎవరూ లేరు, ఒంటరిదానిని. అందుకే ఈ ఇంట్లో ఆశ్రయం పొందుతున్నాను, అర్చనలాగా. ఇంతకు మించి ఏం చెప్పమంటారు? నువ్వు ఈ ఇంట్లో ఉండకూడదు, బయటికి వెళ్ళు. ఏంటి? మా ఇంట్లో ఉన్న మనిషిని పొమ్మనడానికి మీరెవరు? మీకేం హక్కు అధికారాలున్నాయి? నోరు మూసుకొని ఇక బయలుదేరండి. ఎక్కువ తక్కువ మాట్లాడారంటే మర్యాదగా ఉండదు చెప్తున్నా. ఖచ్చితంగా ఏదో మోసం జరుగుతుంది. ఎలాగైనా మనం బయట పెట్టాలి. సోదావుడు కాదని అంటుంది కదమ్మా, ఇంకా ఆర్గ్యుమెంట్స్ అనవసరం. పదండి వెళ్దాం. అవును, ఈ గౌరమ్మ సోదావిడ ఒకరు కాదు, నేను కూడా చూశాను కదా. అన్నిటికీ తొందర ఎక్కువ. మీకు ఆలోచించకుండా వచ్చి గొడవలు పడతారు. మీతో పాటు మమ్మల్ని కూడా ఫూల్స్ చేస్తున్నారు. ఏమైంది? తొందరగా రండి అత్తయ్య, రండి. ఏం జరిగింది? అందరూ ఈ ఇంటి ముందెందుకున్నారు? ఈవిడ్ని చూడండి ఆంటీ, అవని వాళ్ళ ఇంట్లో ఉంటున్న గౌరీ ఈవిడే. ఈవిడ పండుగ నాడు సోదమ్మలాగా వచ్చింది. ఇప్పుడు అడుగుతుంటే కాదంటుంది. అందరూ దబాయిస్తున్నారు. అత్తయ్య, మీకు గుర్తొచ్చింది కదా, ఈవిడ ఇంట్లో ఉండి పెళ్ళి ఆగడానికి ఏవో ప్రయత్నాలను చేస్తుంది. అందుకే ఈవిడని ఈ ఇంటి నుంచి పంపించేయమని మీరైనా అవనికి చెప్పండి. నువ్వైతే ఈ సోదావిని గుర్తుపట్టావా అమ్మా? గుర్తుపట్టాను. మీరందరూ అనుకుంటున్నట్టు ఈవిడ సోదమ్మ కాదు.